ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణల మీదన జైలుకు వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి కవిత ఇప్పటికీ విచారణకు హాజరవుతుంటే ఇప్పుడు సరికొత్త కేసు వస్తుందా? ఆవిడ దేశవ్యాప్తంగా లిక్కర్ వ్యాపారాలు ఏమన్నా ప్లాన్ చేసిందా ఏంటో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు రైట్ చేసిన పాయింట్, కేరళలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఆమె పాత్ర ఉంది అన్నటువంటి ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. అప్పట్లో పాలక్కాడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూముల్ని కొనుగోలు. ఇందులో విషయం ఏంటంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత అనే కంటే కూడా ప్రతిపక్ష నాయకుడైనటువంటి విడి సతీశన్ కీలకమైన ఆరోపణ చేశారు. మలప్పురంలోని ఎడవన్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2023లో జరిగిన కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పట్లో పాలక్కడ్లని ఎలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణ చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ ఏ శాఖని సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. వ్యవహారం నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు అన్నటువంటిది తాజాగా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఈవిడే వెళ్ళారు అక్కడికి అన్నటువంటిది. తమ ఆరోపణల క్యాబినెట్ నోటే ఆధారం అని చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసిన క్యాబినెట్ నోట్ నకిలీదని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఓయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికి తెలియదని ప్రతిపక్షాలు మడిపడుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లని డిస్టిలరీలకు కూడా తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని చెప్పారు. వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బాధ చేశారనే వివరాలను పరిశోధించాల్సి ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఓయాసిస్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సతీష్ అని చెప్పుకొచ్చారు. పంజాబ్లో భూగర్భ జలాలను కలుషితం చేస్తుందంటే ఆ కంపెనీపై కేసులు ఉన్నట్టు చెప్పారు. తాను చేస్తున్న ఆరోపణ మీద కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని మంత్రి రాజేష్ కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పాలక్కడ్లో నీటి కొరత కారణంగా ఎన్నో ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చింది. అట్లాంటిది 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగించే ఓయాస్కి ఎలాగ అనుమతి ఇచ్చారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే సతీశన్ చేసిన ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకి ఆరోపణలు నిదర్శనం అంటూ మండిపడ్డారు. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మరోవైపు కేరళలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్రోవరీ ప్రాజెక్టుకు అనుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీకి అనుమతి ఇవ్వడంలో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. ప్రభుత్వం ఏ శాఖలకు సమాచారం ఇవ్వకుండా లేదా దాని భాగస్వామి పార్టీతో సంప్రదించకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళింది. ఎవరిని విశ్వాసంలో తీసుకోకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు ఆమోదించింది. అంతేకాకుండా ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసుతో సంబంధం ఉన్న కంపెనీకి అనుమతి మంజూరు చేయబడిందంటూ ఆరోపించారు. ఈ నిర్ణయంలో అవినీతి ఉందని ఆయన తన వైఖరిని ప్రధానంగా మరోసారి ప్రస్తావించుకొచ్చారు. ఈ చర్యను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించిందని, జేడీఎస్ కూడా తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్తూ ప్రభుత్వం తన సొంత మిత్ర పక్షాల మద్దతు కూడా లేకుండా ముందుకు సాగుతోందంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిస్పందన కూడా ఆయన విమర్శించారు. నా ప్రశ్నను పరిష్కరించడానికి బదులుగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆరోపణలతో మాత్రమే ప్రతిస్పందించారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.